అలాగే నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. బేసిక్గా ప్రభాస్ గారి మూవీస్లో అఫ్ కోర్స్ సలార్ 2 అండ్ కల్కి 2 అనేవి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్. కాకపోతే అవి సీక్వెల్ ఫ్యాక్టర్ని కలిగి ఉన్న సినిమాస్. సో సీక్వెల్ అనేది ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ హైప్ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ ఒక స్టోరీ చూస్తాం మనం, అండ్ దాని తర్వాత ఏమవుతుంది అనే కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది మనకి. సో డెఫినెట్గా సీక్వెల్ ఫ్యాక్టర్కి కొంచెం ఎక్కువ హైప్ అయితే ఉంటుంది. బట్ సీక్వెల్ ఫ్యాక్టర్ లేకపోయినప్పటికీ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ మూవీస్ ఇన్ ఇండియన్ సినిమా అంటే ప్రభాస్ గారిది స్పిరిట్ సినిమా. సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో వస్తున్న సినిమా ఇది. ఆయన చాలా గ్యాప్ తీసుకున్నారు, సందీప్ రెడ్డి వంగ గారు. ఆఫ్టర్ యానిమల్ చాలా గ్యాప్ తీసుకొని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తీస్తున్న సినిమా అనమాట. చాలా ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది, మ్యూజికల్ సెట్టింగ్స్ కూడా ఆల్రెడీ చాలా వరకు అయిపోయాయి, చాలా వరకు బీజిఎమ్స్ అవన్నీ కూడా కంపోజ్ అయ్యాయి. సో వాటిని పెట్టి షూట్ చేస్తారు కదా ఆయన. సో అందువల్ల ఏంటంటే వాటన్నిటి వరకు ఆల్రెడీ జరుగుతోంది. సో అందుకే షూటింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలే. బట్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈగర్లీ వెయిటింగ్ అందరూ కూడా, ఎందుకు ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పి అందరూ ఎప్పటి నుంచో చూస్తున్నారు. బేసిక్గా దానికి సంబంధించి ఏం అప్డేట్స్ ఏం రావట్లేదు, కానీ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందనే అప్డేట్ వస్తుందేమో, అండ్ దానికి సంబంధించిన పోస్టర్లు ఏమైనా వస్తాయేమో అని మొత్తం అందరూ వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడప్పుడే మనకి దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అయితే మనకి కనబడే పరిస్థితి అయితే లేదు. అయితే ఇక్కడ బేసిక్గా ఈ సినిమాకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ మనకు కావాలంటే ఇంటర్నల్ పీపుల్ నుంచి వచ్చే అప్డేట్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే మనకి ఎంతో కొంత ఊరటనిస్తూ ఉంటాయి. అవే అప్డేట్స్ మనకి ఎంతో కొంత హ్యాపీనెస్ని అయితే ఇస్తూ ఉంటాయి. సో సేమ్ అలాగే ఇప్పుడు స్పిరిట్కి సంబంధించి ఇంకొక ఇంటర్నల్ అప్డేట్ అయితే వచ్చింది. సో అది చాలా మంచి అప్డేటే, బట్ అట్ ద సేమ్ టైం అది ఇంకొక ప్రభాస్ గారి సినిమాకి బ్యాడ్ అని కూడా చెప్పొచ్చు. సో ఒకసారి అవి ఏంటనేవి చూద్దాం. బేసిక్గా ప్రభాస్ గారి బాడీ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి వచ్చింది, అది ఎప్పటి నుంచో ఉంది, లీన్ బాడీ ఉండబోతోంది అని చెప్పి. సో అది ఆల్రెడీ మనకి తెలిసిన అప్డేటే. సో ప్రభాస్ గారి బాడీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉండబోతోంది ఈ సినిమాలో మిగతా మూవీస్తో కంపేర్ చేసినట్టయితే, ఎందుకంటే చాలా ఎక్స్ట్రాడినరీ లుక్స్ మీద అయితే ప్లాన్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ గారు. సో చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా బాడీని అయితే మార్చమని ఆల్రెడీ చెప్పారు, అండ్ దానికి తగ్గట్టుగా వర్కౌట్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. సో ఈ సినిమాలో ప్రభాస్ గారు మనకి చాలా డిఫరెంట్గా కనబడబోతున్నారు. అంటే ఆ వరల్డ్ మిర్చి స్టైల్ వైబ్ ఉంటుంది చూడండి, ఆ కైండ్ ఆఫ్ లుక్స్ అయితే ఉంటాయి అన్నమాట మనకి. సో బేసిక్గా ఇక అది నెక్స్ట్ లెవెల్ లుక్స్. ఒకవేళ అవి కనుక మళ్ళీ వచ్చినట్టయితే అంటే ఇంకా అట్లీస్ట్ బాడీ అనేది ఇంకా డెఫినెట్గా అలా ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది, ఎందుకంటే లుక్స్ అనేవి ఎగ్జాక్ట్గా అలా రాకపోవచ్చు, ఎందుకంటే చాలా టైం గడిచింది మిర్చికి ఇప్పటికి. సో డెఫినెట్గా లుక్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అది వేరే విషయం మిర్చితో కంపేర్ చేస్తే. బట్ బాడీ అనేది అప్పటి బాడీకి కనుక తీసుకొచ్చి అండ్ ఇప్పటి మాస్ లుక్స్తో కనుక ఉన్నట్టయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఇదొక పాయింట్ అయితే ఉంది. బట్ దీనికంటే మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ సినిమాకి ఎన్ని రోజులు డేట్స్ ఇవ్వబోతున్నారని అప్డేట్ వచ్చింది, అండ్ ఇంకొక బిగ్ అప్డేట్ కూడా వచ్చింది. సో వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి 110 రోజుల నుంచి 120 రోజుల వరకు కాల్ షీట్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో 120 రోజులు వాళ్ళు చెప్పింది అయితే ఇనీషియల్గా, బట్ నా నమ్మకం ఏంటంటే అది 150 అవుతుంది లాస్ట్కి, అడి తిరిగి. ఎందుకంటే ఇప్పుడు సలార్ కూడా ఇనీషియల్గా వాళ్ళు చెప్పింది ఎంత, ఓన్లీ 45 డేస్ సార్ అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్తారు కదా ప్రభాస్ గారు. సో బట్ అది 45లో ఫినిష్ అవ్వలేదు, అది చాలా టైం తీసుకుంది, ఎక్స్ట్రా డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది, అదంతా కూడా అయ్యింది. సో డెఫినెట్గా ఇది కూడా అంతే, 120 డేస్ అంటే ఎగ్జాక్ట్గా 120 డేస్లో రాకపోవచ్చు, కొంచెం అటు ఇటు వేసుకున్నా కూడా ఒక 150 రోజుల వరకు కాల్ షీట్లు ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది.
సో బేసిక్గా కొంచెం ఎక్కువ డేట్స్ ఇస్తున్నట్టే ప్రభాస్ గారు ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఒక సినిమాకి 120 రోజులు మినిమము, 150 రోజులు మ్యాక్సిమం ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం ఆయన ఉన్న బిజీ షెడ్యూల్కి. ఎందుకంటే ఏదో లైనప్లో వరుస పెట్టి బోల్డ్ సినిమాలు ఉన్నాయిగా. సో ఆ లెవెల్లో ఉన్నప్పుడు ఇంకా కొంచెం కష్టమే అని చెప్పాలి యాక్చువల్గా అన్ని డేట్స్ ఇవ్వడం అంటే. అయితే దానికి ఆయన ఓకే చెప్పారు. సో 120 రోజుల డేట్స్ అయితే ఇనీషియల్గా ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఇక్కడున్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ 120 రోజులు ఏవైతే డేట్స్ ఇస్తున్నారో అవి మ్యాక్సిమం నాన్ స్టాప్ డేట్స్ ఉంటాయి. అంటే మహా అయితే షెడ్యూల్కి మధ్య కొంచెం గ్యాప్ మాత్రమే ఉంటుంది తప్ప మరీ ఎక్కువ గ్యాప్ అయితే ఉండదు. సో నాన్ స్టాప్గానే ఉంటాయి మ్యాక్సిమం. సో ఇక్కడ ఏమవుతుంది, మహా అయితే 4 నెలల డేట్స్ అనుకుంటే 6 నెలల్లో మొత్తం షూట్ అంతా కూడా అయిపోద్ది కదా. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఈ సినిమా షూట్ చేస్తున్న టైంలో ప్రభాస్ గారు కేవలం ఈ సినిమాలో మాత్రమే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వేరే సినిమాలో ఇన్వాల్వ్ అవ్వకూడదు ప్రభాస్ గారు. సో ఇది బేసిక్గా ఈ సినిమాకి సంబంధించిన రూల్ అన్నట్టుగా బయట వినపడుతుంది. అంటే సందీప్ రెడ్డి వంగ గారు అలా రిక్వెస్ట్ చేశారు. రూల్ అని కాదు, ప్రభాస్ గారికి రూల్ పెట్టే సిచ్యువేషన్ ఇప్పుడప్పుడే లేదులేండి. బట్ ఇప్పుడప్పుడే కాదు, నేను ఫ్యూచర్లో కూడా ఉండదులేండి. బట్ మేబీ రిక్వెస్ట్, ఒక కైండ్ ఆఫ్ రిక్వెస్ట్. సో ఈ సినిమా షూటింగ్ చేస్తున్న టైంలో స్పిరిట్ షూటింగ్ టైంలో ఓన్లీ స్పిరిట్కే డేట్స్ ఇవ్వాలి, కంప్లీట్గా స్పిరిట్ షూటింగ్లోనే ఉండాలి. స్పిరిట్ అంతా అయిపోయాకే వేరే సినిమా షూటింగ్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనేది ఈ సినిమా టీం యొక్క రిక్వైర్మెంట్ ఆర్ రిక్వెస్ట్ అన్నట్టుగా ఉంది ప్రస్తుతానికి సిచ్యువేషన్. సో దానికి ప్రభాస్ గారు ఆల్మోస్ట్ ఓకే చెప్పేలాగే ఉన్నారు అని అయితే ఇన్ఫో. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి, ఇప్పుడు దీనికి 120 రోజులు అంటే 6 నెలలు, అంటే అన్ని షెడ్యూల్ గ్యాప్ ఉంటుంది కదా, అన్నీ కలిపి 6 నెలలు అనుకుందాం. 6 నెలల పాటు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వేరే సినిమాకి ఏమీ పని చేయకూడదు అంటే అప్పుడు అది కొంచెం ఏమో. అంటే వేరే సినిమాలు 2 సినిమాలు ఉన్నాయి బేసిక్గా. ఇప్పుడు రాజాసాబ్ అయిపోయిన తర్వాత స్పిరిట్ షూట్లోకి దిగుతారు, అంతవరకు బాగానే ఉంది. ఫౌజీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది, అది కూడా ఓకే. మరి ఒకవేళ స్పిరిట్లోకి దిగితే ఫౌజీ పరిస్థితి ఏంటి, అదొకటి ఇబ్బంది అవుద్ది కదా. తర్వాత రెండోది, ఇప్పుడు కల్కి కోసం కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్, కల్కి డేట్స్ కోసం యాక్చువల్గా. అంటే నాగార్జున గారు వెయిటింగ్, అది యాక్చువల్గా 2026 ఎండింగ్లో రిలీజ్ చేద్దాం వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఇది కనుక కన్ఫర్మ్ అయినట్టయితే ఇంకా ప్రభాస్ గారు కల్కి షూట్లో పార్టిసిపేట్ చేయరు కదా, అది ఒక ప్రాబ్లమే కదా మరి అప్పుడు. సో ఇంకా ఆ ప్రకారంగా చూసుకుంటే అది ఇబ్బందే మరి ఇంకా. సో 2026లో కాదు 2027లో వస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ స్పిరిట్కే ఆ షెడ్యూల్ అంతా కూడా ఇచ్చినట్టయితే మే నుంచి అనుకుందాం అబ్బా, మే నుంచి ఒక నవంబర్ వరకు ఓన్లీ స్పిరిట్కే డేట్స్ ఇచ్చారు అనుకుందాం. సో అప్పుడు కల్కి షూట్ లేట్ అవుతుంది, ఫౌజీ లేట్ అవుతుంది, అన్నీ లేట్ అవుతాయి. ఆ తర్వాత అట్ ద సేమ్ టైము ఇక్కడ మనకి సలార్ 2 కంటే ఓకే ఇంకా టైం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రశాంత్ నీల్ గారు డ్రాగన్తో బిజీ ఉన్నారు. డ్రాగన్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిపోయాక మళ్ళీ కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని, అంటే కంప్లీట్గా స్క్రిప్ట్ వర్క్ అంతా ఫైనలైజ్ చేసుకున్నాక కదా ఆయన సలార్ 2లో దిగేది. సో దానికి 2026 ఎండింగ్ వచ్చేస్తుంది. సో దానికి ప్రాబ్లం లేదు. ఇటు వచ్చి ప్రాబ్లం అంటే కల్కి 2కి అండ్ ఫౌజీకి. సో అంటే ఫౌజీ కూడా టైటిల్ కాదు, టెంటేటివ్ టైటిల్ అది మనం అనుకుంటుంది, అది రిలీజ్ టైంకి వేరే ఉంటుందిలేండి, అది వేరే విషయం. సో ఈ సినిమాలకు ఇబ్బంది అవుతుంది. ఓకే స్పిరిట్ కోసం ఇంకా ఓకే ఫౌజీ కొంచెం ఆగినా పర్లేదేమో, బట్ కల్కి అనేది ఆగకూడదు, కల్కి 2. ఎందుకంటే అది మోస్ట్ హిస్టారికల్ సినిమా అబ్బా. డెఫినెట్గా అది సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదు. బాక్సాఫీస్ దగ్గర 5 మార్కెట్లోని గట్టికి కొడద్దు ఆ సినిమా ఒకవేళ ఎప్పుడు రిలీజ్ అయినా కూడా. సో అది కూడా ఎర్లీగా రిలీజ్ అయితేనే బెటర్ యాక్చువల్గా. సో మరి ఇంకా అది క్వశ్చన్ అనమాట ఇక్కడ. సో మరి ఇంకా ప్రభాస్ గారు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది ఇక్కడ కొంచెం మెయిన్ కన్సర్నింగ్ పాయింట్ అనమాట. సో అదొక డౌట్ అయితే ఉంది ప్రస్తుతానికి. ప్రభాస్ గారు ఇంకా ఓకే చెప్పలేదు పూర్తి స్థాయిలో, ఓకే చెప్పేటట్టు అయితే ఇలా ఉంటుంది సిచ్యువేషన్ అనమాట. సో ఇంకా అది మ్యాటర్. సో స్పిరిట్ అనేది ఓకే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ, బట్ కల్కి 2 అనేది కూడా ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైం ఫౌజీ కూడా ఇంపార్టెంటే. సో వాటికి కూడా డేట్స్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ గారు ఇప్పుడు మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్ కదా. సో డెఫినెట్గా ఇబ్బందే. అందువల్ల ఏంటంటే కొంచెం చూడాలి మరి ఏం చేస్తారు. మరి ప్రభాస్ గారు ఏం చేస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? నన్ను అడిగితే ఓన్లీ స్పిరిట్కి బ్లాక్ చేయడం అయితే నేను కరెక్ట్ కాదంటాను. అంటే స్పిరిట్, కల్కి 2, ఫౌజీ వీలైతే అన్నీ సైమల్టేనియస్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయన కంప్లీట్గా ఇంకా ఏ సినిమాది షెడ్యూల్ పర్ఫెక్ట్ ఉందనుకుంటే ఆ సినిమా షెడ్యూల్కి ఇంకా అప్పుడు డేట్లు ఇచ్చుకుంటే అయిపోద్ది ఇంకా.
నన్ను అడిగితే అదే బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా మూడిటికి ఆపడం అనేది కొంచెం ఇబ్బందే. బట్ ఇంకోటి ఏంటంటే లుక్స్ కొంచెం మూడిట్లోనే డిఫరెంట్ ఉంటాయి అంటున్నారు కదా! మరి ఇప్పుడు ఇందులోనేమో లీన్ బాడీ, 'కల్కిలోనేమో కర్ణుడి అటైర్‌కి తగ్గట్టుగా ఉండాల్సిన బాడీ అండ్ 'ఫౌజీలో' కొంచెం డిఫరెంట్ అంటున్నారు మళ్ళీ. సో, ఇదొక కొంచెం క్వెషన్ అయితే ఉంది. సో, మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. బట్ లాస్ట్ టైమ్ కొంచెం అట్లాగే మ్యాచ్ చేశారు 'సలార్‌కి, కల్కికి'. 'సలార్‌కి, కల్కికి' కొంచెం డిఫరెన్స్ ఉంటది యాక్చువల్‌గా. బట్ బానే మ్యాచ్ చేశారు కదా! సో, నేననేది అదే అనమాట. సో, ఇప్పుడు కూడా అట్లాగే మ్యాచ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో, అది. ఏదో బాధలు పడి 'ప్రభాస్' గారు డేట్లు అన్నిటికి కలిపిస్తేనే బెటర్ అని నా ఫీలింగ్. సో, మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.